డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుని ఈవెంట్కి పంపించడానికి అనుమతి ఇవ్వలేదని, అందువల్లే అతను ప్రీ రిలీజ్ ఈవెంట్కి దూరంగా ఉన్నాడని మరికొంతమంది వాదన. మహేష్ బాబు పైన ఎందుకు ఈ విమర్శలు? వారణాసి లాంటి పెద్ద సినిమా చేస్తూ ఉండడం కూడా రాకపోవడానికి ఒక రీజన్ అయ్యుండొచ్చని ఫ్యాన్స్ వాదన. కావాలనే మహేష్ తన అన్న కొడుకు మొదటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదా? సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జై కృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో రషాద డానీ హీరోయిన్గా అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం సినిమాని వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేయగా, ఈ బ్యానర్లో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్లు అవ్వడం సెంటిమెంట్గా చూస్తే, ఈ మూవీ ద్వారా జై కృష్ణ కూడా స్టార్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. జూలై 30న భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో జై కృష్ణ ఆనందానికి అవతరం లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఆ మూవీ లాంచ్లో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, సక్సెస్ మీట్లో కానీ ఎక్కడా కూడా మహేష్ బాబు కనిపించకపోవడంతో సొంత అన్న కొడుకు మూవీ ప్రమోషన్కి రాకుండా ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్న మహేష్ బాబుని కొంతమంది విమర్శిస్తూ, కొత్తగా సినిమాల్లోకి వచ్చిన జై కృష్ణకి తండ్రి స్థానంలో ఉండాల్సిన మహేష్ బాబు సపోర్ట్ చేయకుండా ఆకు వెనుక కాయలాగా ఉండడం కరెక్ట్ కాదనే వార్తలు వైరల్ అవ్వడంతో మహేష్ బాబుకి వేరే దారి లేక ఒక వీడియోని రిలీజ్ చేస్తూ జై కృష్ణకి శ్రీనివాస మంగాపురం టీంకి విషెస్ని తెలియచేసినా కూడా ఈ విమర్శలు మాత్రం ఆగడం లేదు. అసలు మహేష్ బాబుకి జై కృష్ణ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడానికి గల కారణాలేంటి? రాజమౌళి వల్లే మహేష్ బాబు జై కృష్ణకి సపోర్ట్ చేయట్లేదా? జై కృష్ణ తండ్రి సాక్రిఫైస్ చేయడం వల్లే మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగాడా అనే విషయాలను నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు అన్న రమేష్ బాబు సామ్రాట్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా, ఆ మూవీ 1988లో రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో రమేష్ బాబు ఫెయిల్యూర్స్ని తట్టుకోలేక కుంగిపోయాడు. ఇక కొడుకు పరిస్థితిని చూడలేక కృష్ణ గారు కొడుకుని ఎలాగైనా సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టాలనుకున్న తండ్రి యాక్టింగ్ని, బాడీ లాంగ్వేజ్ని రమేష్ బాబు యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టడంతో అతను విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాడు. అలా రమేష్ బాబుకి మహేష్ బాబుకి వయసులో 17 ఏళ్ల తేడా ఉండగా, కృష్ణ గారు రమేష్ బాబు మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేపించి తన యాక్టింగ్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అలా అప్పట్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న కోదండరామరెడ్డి గారితో బజార్ రౌడీ అనే మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో రమేష్ ఫెయిల్యూర్స్ని చూసి తల్లి ఇంద్రాదేవి గారు మానసికంగా కుంగిపోయేవారు. ఎందుకంటే నరేష్ 4 స్తంభాలాట అనే మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే, తన కొడుక్కి బ్యాక్గ్రౌండ్ నుంచి తండ్రి సూపర్ స్టార్ అయినా కూడా ఇండస్ట్రీలో నిలబడలేకపోవడంతో ఆమె ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. దీంతో కృష్ణ గారు అప్పటి నుంచి తాను యాక్ట్ చేసిన 3 సినిమాల్లో కూడా రమేష్ బాబుని సెకండ్ హీరోగా ఛాన్స్ ఇవ్వగా, ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ రమేష్ బాబుకి సోలో హీరోగా పెట్టి బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు అని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా కృష్ణ గారు పట్టుబదలని విక్రమార్కుల్లాగా రమేష్ బాబుని తమిళ్లో హీరోగా లాంచ్ చేస్తూ శాంతి అనదు శాంతి అనే మూవీని చేయగా, ఆ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ని తెచ్చుకోవడంతో ఆ వెంటనే నా ఇల్లే నా స్వర్గం అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ ఫ్లాప్లతో మానసికంగా కుంగిపోయిన రమేష్ బాబు తన తండ్రి ఇంత కష్టపడుతున్నా అతని పేరుని నిలబెట్టకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళి చెడు అలవాట్లకి అలవాటు పడి ఎప్పుడు రూమ్లోనే ఒంటరిగా ఉండేవాడు. ఇలా కొడుకు పరిస్థితిని చూసి కృష్ణ గారు అతనికి పెళ్లి చేస్తేనైనా అన్నీ సర్దుకుంటాయని మృదుల అనే అమ్మాయితో 1994లో గ్రాండ్గా పెళ్లి జరిపించగా, వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జై కృష్ణ అనే అబ్బాయి, భారతి అనే అమ్మాయి జన్మించారు. ఇక అలా పిల్లలు పుట్టాక రమేష్ బాబు మామ కోడలు, అన్నా చెల్లెలు, సభాతోరణం అనే మూవీస్ని చేయగా అవి రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో తన యాక్టింగ్ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఇక కృష్ణ గారు తన కొడుక్కి సినిమాల్లో అచ్చు రావట్లేదని తన సినీ వారసులపైన హోప్స్ని కూడా వదిలేసి పద్మాలయ స్టూడియోస్ బాధ్యతల్ని రమేష్ బాబుకి అప్పగించారు.
ఈ క్రమంలోనే రమేష్ బాబు ప్రొడ్యూసర్గా సూర్యవంశం అనే మూవీని హిందీలో చేస్తూ అమితాబ్ బచ్చన్ హీరోగా, సౌందర్య హీరోయిన్గా 7 కోట్ల బడ్జెట్తో ఆ మూవీని నిర్మించగా, ఆ మూవీ రిలీజ్ అయి 12 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయిన తర్వాత అంతటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రమేష్ బాబు అన్నీ వదిలేసి ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. అలా అప్పటి నుంచి కూడా ఎవరిని కలవకుండా, పార్టీస్ ఫంక్షన్కి అటెండ్ అవ్వకుండా ఒంటరిగా ఉంటూ తనలో తానే సతమతం అవుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే తమ సినిమా ఇండస్ట్రీలో సాధించలేనిది తన కొడుకు జయకృష్ణ ద్వారా సాధించాలని, అందుకు కావలసిన ట్రైనింగ్ని చిన్నప్పటి నుంచే అతనికి ఇప్పించడం మొదలుపెట్టాడు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ గారి పెద్ద కొడుకు సక్సెస్ కాకపోవడంతో ఎవరికి కూడా మహేష్ బాబు పైన పెద్దగా హోప్స్ లేకుండా ఉండేవి. ఇక అలా కృష్ణ గారితో అశ్విని దత్ గారు మహేష్ బాబుని తమ బ్యానర్లో లాంచ్ చేస్తామని చెప్పగానే అందుకు కృష్ణ గారు కూడా ఏం మాట్లాడకుండా ఒప్పుకున్నారు. అలా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రాజకుమారుడు మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 1999లో రిలీజ్ చేయగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కృష్ణ గారికి మహేష్ బాబు తన సినీ వారసత్వాన్ని నిలబెడతాడనే నమ్మకం కలిగింది. అలా ఆ తర్వాత మహేష్ బాబు, యువరాజు, వంశీ, మురారి, టక్కరి దొంగ, ఒక్కడు అని బ్లాక్ బాస్టర్ మూవీస్ని చేస్తూ దూసుకుపోతుంటే కృష్ణ గారు తన పెద్ద కొడుకుని బిజీ చేయాలని మహేష్ బాబు చేసిన అర్జున్ మూవీకి 20 కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేయించగా ఆ మూవీ రిలీజ్ అయి 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో కొంతవరకు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. అయినా కూడా అతిథి మూవీలో రమేష్ బాబు కృష్ణ గారి సలహాతో మళ్ళీ ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత దూకుడులో 4 ప్రొడ్యూసర్లలో ఒక ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇక అలా ఆ మూవీలో వచ్చిన ప్రాఫిట్తో ఆగడు మూవీలో ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా అప్పటి నుంచి ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అలా తన అన్న బాధని అర్థం చేసుకున్న మహేష్ బాబు ఎలాగైనా అన్న కొడుకుని తన బ్యానర్లోనే లాంచ్ చేపించి ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే తన అన్న కళ్ళల్లో ఆనందం చూడొచ్చని, అప్పుడైనా తాను నార్మల్ అవుతాడు అనుకున్నాడు. కానీ రమేష్ బాబుకి ఉన్న అలవాట్ల వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి 2-3 సార్లు ఆపరేషన్ చేయించగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే తన కొడుకు జయకృష్ణ యుఎస్లో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఉన్న యాక్టింగ్ క్లాస్లో చేరగా డాన్స్ ఫైట్స్ని కూడా నేర్చుకున్నాడు. ఇక అలా రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా తనని లాంచ్ చేయించాలని 4 సంవత్సరాల ముందే అన్ని సన్నాహాలు జరిగినా రమేష్ బాబు అనారోగ్యం కారణం వల్ల ఆ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక అలా రమేష్ బాబు ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించి సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా హాస్పిటల్కి చేరే ముందే 2022 జనవరి 8న 56వ ఏటకి హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. ఇక ఇదే సమయంలో మహేష్ బాబుకి కరోనా రావడంతో తన అన్న చివరి చూపు కూడా నోచుకోలేకపోయాడు. అలా ఆ తర్వాత రమేష్ బాబు తల్లి ఇందిరాదేవి గారు మరణించడం, ఆ వెంటనే కృష్ణ గారు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్స్ని తట్టుకోలేకపోయింది. ఇక ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు చెప్పుకొని సుధీర్ బాబు మరియు కృష్ణ గారి పెద్దమ్మాయి కొడుకు అశోక్ గల్లా, మంజుల కూతురు జాహ్నవి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా జయకృష్ణ తన తండ్రి కలను ఎలాగైనా నెరవేర్చాలని RX-100, మహాసముద్రం, మంగళవారం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి, అశ్విని దత్ గారికి శ్రీనివాస మంగాపురం మూవీ స్టోరీ చెప్పగా అది అతనికి బాగా నచ్చడంతో జయకృష్ణ మరియు తన ఫ్యామిలీ ఆ మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కృష్ణ గారి జయంతి సందర్భంగా అంటే మే 31న ఈ మూవీ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయగా అప్పటి నుంచి ఈ మూవీ పైన అమాంతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ఈ మూవీని జూలై 30న రిలీజ్ చేయాలని మూవీ టీం అనుకుని ప్రమోషన్స్ని స్టార్ట్ చేయగా ఒక ప్రమోషన్లో పాల్గొన్న జయకృష్ణ శ్రీనివాస మంగాపురం మూవీ ప్రీ రిలీజ్ని భారీగా ప్లాన్ చేస్తున్నామని, దీనికి మా బాబాయ్ మహేష్ బాబు గెస్ట్గా వస్తారని కాన్ఫిడెంట్గా చెప్పడంతో అందరూ మహేష్ బాబు జయకృష్ణకి మంచిగా సపోర్ట్ చేస్తాడు అనుకున్నారు. కానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ బాబు రాకపోవడంతో జయకృష్ణ పెదనాన్న మరియు అదే మూవీలో నటించిన నటుడు నరేష్ ఆ మూవీ ఈవెంట్కి వచ్చి జయకృష్ణకి సపోర్ట్ చేస్తూ కృష్ణ గారి లెగసీని జయకృష్ణ కంటిన్యూ చేస్తాడనే నమ్మకం వచ్చిందని, ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాడని విషెస్ని తెలియజేయడంతో అందరూ మహేష్ బాబుని విమర్శిస్తూ సొంత అన్న కొడుకు మొదటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడానికి టైం లేనంత బిజీగా మహేష్ బాబు ఉన్నాడా అని, తన కొడుక్కి ఎక్కడ జయకృష్ణ కాంపిటీటర్గా వస్తాడు అని తనకి సపోర్ట్ చేయట్లేదని విమర్శించడం,
మరికొంతమంది మహేష్ బాబుకి సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుని ఈవెంట్కి పంపించడానికి అనుమతి ఇవ్వలేదని, అందువల్లే అతను ప్రీ రిలీజ్ ఈవెంట్కి దూరంగా ఉన్నాడని చెప్పగా, అదే సమయంలో మహేష్ బాబు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ మా అన్న వాళ్ళ అబ్బాయి జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. వైజయంతి బ్యానర్లో లాంచ్ అవుతున్న జయకృష్ణకి నాన్నగారి అభిమానుల సపోర్ట్ కావాలని, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి వీడియో రిలీజ్ చేసినా కూడా మహేష్ బాబు పైన విమర్శలాగలేదు. ఏదేమైనా కారణం ఏదైనా తన సొంత అన్న కొడుకు హీరోగా లాంచింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మహేష్ వచ్చుంటే బాగుండేదేమో, కానీ వారణాసి లాంటి పెద్ద సినిమా చేస్తూ ఉండడం కూడా రాకపోవడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇప్పటికైనా మహేష్ బాబు పైన విమర్శలు ఆగాలని కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.